హిందువులంతా మన దేవుళ్లకు పూజ చేసుకుంటూ హిందుత్వాన్ని కాపాడడానికి నుదుటిపైన బొట్టు ధరించి భారతదేశంలో హిందువులందరూ కూడా ఏకాభిప్రాయంగా ఉంటే ఈ కులం లేని నా కొడుకు ఈరోజు భారతీయులకు హిందువులకు అనేక రకాల మాటలు పార్లమెంటులో ఆడడము చాలా తప్పు. ఇన్నాళ్ళు 10 సంవత్సరాల నుండి మోదీ గారు చేసిన పరిపాలనలో మచ్చలేని మహనీయునిగా పరిపాలించి ప్రజల కోసం ఆరాటపడి ఎన్ని రకాల విషయాల లోపల తీర్చిదిద్దిన మహనీయుడు నరేంద్ర మోదీ ఈరోజు ఏదో తన ఇష్టం వచ్చిన పరిపాలన, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇండియా కూటమితో కలిసి ఇవన్నీ మాట్లాడడం తగదు. అయోధ్య గురించి మాట్లాడుతున్నాడు. అయోధ్యలో ఓట్లు రాకుండా ఉండడానికి కారణం నువ్వే. ఎందుకంటే 1,00,000 రూపాయలకు ఒక ఓటు అని చెప్పి వాళ్లతో తూకం బేరం పెట్టించి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్లకు బొటనవేలు చూపిస్తున్నావు. ఈరోజు యూపీలో కూడా ఒక్కరిని కూడా నువ్వు గుర్తించవు. అట్లాంటిది నువ్వు ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను తరిమి భారతదేశం నుండి పంపించే పరిస్థితి వస్తుంది. నువ్వు గతంలో కూడా ప్రతిపక్షంగా ఉండి 2 సంవత్సరాల వరకు జైలు పాలైనావు. ఇప్పుడు కూడా నీకు దినం పెట్టే రోజు వస్తుంది. నువ్వు విర్రవీగి మాట్లాడకు. నువ్వు ఏదైనా మాట్లాడితే నీ ముఖ్యమంత్రులు ఎక్కడ పరిపాలిస్తుండ్రో